మృతదేహం కూడా కనిపిస్తుంది. దీంతో ప్రవీణ్ను ఆయనతో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అని చెప్తున్నారు. గతంలో ఆయనతో 2-3 సార్లు గొడవ పడ్డారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిపై క్రైస్తవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్తో పాటు క్రైస్తవులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల మరణం గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తేప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ ఎవరు ఆవిడ అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అభిమానుడు అయితే కాదు, మరి చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తారు, ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్టర్ ఆ సీసీ ఫుటేజ్ ఈ ఘటనపై, ఈ మరణంపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు, ఇది ప్రమాదమని మేము అనుకోవడం లేదు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ఆయన దృశ్యాలు, ప్రవీణ్ పగడాల చివరి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్న సమయంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఒక సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. అర్ధరాత్రి ఆయన బుల్లెట్పై వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలోనే కనిపించారు. ఆయన దేహంపై గాయాలు ఉండటంతో ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయిన చోట, ఆయన దేహాన్ని కనుగొన్న చోట ఒక కర్ర కూడా ఉంది. ఆ కర్ర పిప్పి అయిపోయి ఉంది. ఆ కర్రకి రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీకు ఆ కర్రని కూడా చూపించబోతున్నాం. మొదటి బాక్స్లో మీకు కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల